బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, వాటి చుట్టూ ఉన్న భారత ప్రయోజనాలు, నష్టాలు, వ్యూహాలు, వీటన్నిటికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాటి వెనుకున్న కిటుకులు, లోతులు, వ్యూహాలని ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్తున్న జియో పొలిటికల్ అనలిస్టు ప్రసాద్ పేకేటి గారు మనతో ఉన్నారు. ఈ వారం 10 రోజుల్లో భారత్ కేంద్రంగా భారత్ చుట్టూ జరిగినటువంటి కొన్ని అంతర్జాతీయ జాతీయ పరిణామాలపై ఆయన అడిగి ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఏదైతే ఇరాన్ అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం అనేది చాలా అంతర్జాతీయంగా ఒక సంచలనమైంది. ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే పాకిస్తాన్ కేంద్రంగా ఇది జరగడం, పాకిస్తాన్ పేరు వినపడ్డం, మనది ఏదైతే గ్లోబల్ లీడర్గా దూసుకెళ్తున్న భారత్ అనే పేరు కానీ మనకు పెద్దగా దీంట్లో వినబడలేదు, కనబడలేదు. ఇది వ్యూహాత్మక మౌనమా ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఇది ఖచ్చితంగా వ్యూహాత్మక మౌనంగానే చెప్పాలండి. ఎందుకంటే మనకి ఇరాన్ వాళ్ళు ఆప్తులు, ఇంకో పక్క ఏమో యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా మనకు ఆప్తులే. అవును. యుఎస్ ఏమో ఆర్థికంగా నెంబర్ 1 కంట్రీ, దేశం. సో అందు గురించి మనకేంటంటే ఇటువంటి విషయాలు మనం ఎక్కువ తలదూర్చకపోవడమే మంచిది. మనకి యావత్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మనకి ఈ పెట్రోల్, గ్యాస్ ప్రైస్లు పెరిగినా మనకి పెరిగింది కదా, అంత ఎక్కువ ఏం కాదు. అయితే ఇక్కడ చూడాల్సిన అంశము పాకిస్తాన్ అంటున్నారు, కానీ పాకిస్తాన్ రోల్ ఉట్టి పోస్ట్ మెన్ లాగా వాళ్ళందరూ ఒక రూమ్లో తీసుకొచ్చి మాట్లాడడం, అది చేయడం, దాని తప్ప ఇక్కడ మెసేజ్ అక్కడ పంపించడం, అక్కడది ఇక్కడ. చివరికి ఆ టెంపరీ సీజ్ ఫైర్ ఏదైతే జరిగిందో అది యాక్చువల్లీ చేసింది ఖతార్ అండి. ఖతారు మనకి స్విట్జర్లాండ్ వాళ్ళు. సో అందు గురించి పాకిస్తాన్కి ఆ లాస్ట్ స్టేట్మెంట్లో వచ్చేసరికి పాకిస్తాన్కి అంత వాల్యూ లేకుండా పోయింది. సో అందు గురించి పాకిస్తాన్ వాళ్ళకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకి ఆ కారణం చేత ఏదో చేయాలనుకున్నారు, వాళ్ళ అటెంప్ట్ అయితే చేశారు, మనం ఒప్పుకోవాల్సింది, కానీ అంత సక్సెస్ఫుల్ అయితే వాళ్ళు కాలేదు దాంట్లో. సార్, ఇంకొకటి, ఈ హార్మూజ్ జలసంధి ఓపెన్ కావడం అనేది చాలా బిగ్ రిలీఫ్ అందరికీ. దీన్ని ప్రధాని మోదీ గారు కూడా స్వాగతించారు. అసలు ఈ హార్మూజ్ జలసంధి ఓపెన్ కావడం అనేది ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఎనర్జీ సెక్యూరిటీకి ఏ విధంగా దోహం చేస్తుందంటారు? అంటే ఒకటి చూడాల్సింది, మనకి అది ఓపెన్ అవ్వడంతో ఈ ట్రాన్స్పోర్ట్, గ్యాస్ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఏవైతే ఉందో దాని కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే మనకు అతి సమీపంలో ఉంది అది, అదొకటి. నెక్స్ట్ ఇరాన్ నుంచి కూడా సప్లైస్ వాళ్ళు అంటే దాని మీద పెట్టిన ఆంక్షలను తీసేయడంతో అక్కడి నుంచి కూడా సప్లైస్ అవన్నీ చేయడంతో ఎప్పుడైతే సప్లై బాగా పెరుగుతోందో దాని ప్రైస్ కూడా తగ్గుతుంది. అందుగురించి ఎవరైతే ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, ఈ క్రూడ్ ధరలు పెరగడం చేత కొంచెం తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ వచ్చినట్టే చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, మళ్ళీ వాళ్ళ మీద అటాక్ జరగడం ఇవన్నీ అవుతోంది. ఇంకో పక్క ఈ న్యూక్లియర్ దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. నేను అనుకోవడం, భారత్ ఒక ఆల్టర్నేటివ్గా వేరే సోర్స్ని కూడా వెతుక్కోవడము, వాళ్ళతో నెగోషియేట్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఖతార్ వాళ్ళది ఈ గ్యాస్ ఏదైతే ఉందో, ఎల్ఎన్జి ఇవన్నీ ఉన్నాయో వాటి మీద అటాక్ జరగడంతో మనం ఇప్పుడు యుఎస్ లేకపోతే వెనిజులా నుంచి తెప్పించుకోవడం చేస్తున్నాము. అది కాకుండా మనం ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కూడా తెప్పించుకుంటున్నాం అనమాట. సో అందు గురించి ఏంటంటే మన ప్రత్యామ్నాయాలు కూడా మనం వెతుక్కుని మనంతట మన దేశానికి ఏదైతే మంచిదో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దానికి పరివాసనం ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవన్నీ తగ్గాయి కూడా. మళ్ళీ అది ఎప్పుడు పెరుగుతుందో మనకు తెలియదు. సరే, ఇప్పుడు మనకి చౌకగా వస్తుంది, అంటే గతంలో ఉన్నంత బ్యారెల్ ధర కూడా లేదు, ఇప్పుడు చాలా తగ్గింది. ఏదైతే ఇది పీస్ స్టార్ట్ అయిన తర్వాత, హార్మూజ్ జలసంధి ఓపెన్ అయిన తర్వాత. కానీ దేశంలో ఇంకా చాలా పెట్రోల్ ధరలు ఎప్పుడైతే ఆ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఉన్న రేట్లే ఉన్నాయి, తగ్గించలేదే అని ఒక వాదన బాగా వినిపిస్తుంది. ఎందుకంటారు అసలు ఈ విషయం? కేంద్రం ఎందుకు దృష్టి సారించలేకపోతుంది? అంటే ఒకటి, తప్పకుండా కేంద్రం దీని మీద చర్యలు తీసుకుంటోంది. కానీ ఒకటి ఏంటంటే, ఈరోజు దాన్ని సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందంటే, గ్యాస్, క్రూడ్ మనం కొనడానికి 2 నెలల తర్వాత మనం ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు ఆర్డర్ చేయాలి. మీరు ఈ మధ్య సౌదీ వాళ్ళు చూసి ఉండొచ్చు,
మేము ఒక బ్యారెల్ మీద $11 తగ్గించేస్తున్నాం ఆగస్ట్ నుంచి అన్నారు. అంటే అవన్నీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, అప్పటి నుంచి ప్రైస్ ఇప్పుడు ఉండే ప్రైస్కి అయితే ఏం తేడా ఉండదు. సో అందు గురించి నేను అనుకోవడం ఇదే సీజ్ ఫైర్ ఇది కంటిన్యూ అయితే మళ్ళీ ప్రభుత్వం తగ్గిస్తుందని మనం ఆశించవచ్చండి. మీరు గతంలోనే చెప్పారు, అంటే పాక్ చైనా మధ్య రహస్య డీల్స్ చాలా ఉన్నాయని మీరు గతంలోనే చాలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ అమెరికా దగ్గర చేయడంలో, అమెరికా ఇరాన్కు దగ్గర కావడంలో చైనాను ఎదుర్కోవాలనే స్ట్రాటజీ ఏమైనా ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం? అంటే ప్రస్తుతానికి మీరు చూడాల్సింది ఏంటంటే ఇరాన్ మీద ఎంతైతే యుద్ధానికి వెళ్తున్నారో వీళ్ళ దగ్గర ఉండే వీళ్ళ కర్మాగారంలో ఉండే ఈ మిజైల్స్ ఇవన్నీ తగ్గిపోతోంది. కానీ మళ్ళీ ప్రొడక్షన్ చేయాలంటే వాళ్ళకి అంత సామర్థ్యం లేదు. సో వీలైనంత వరకు చైనా వాళ్ళు దాన్ని పొడిగించాలనే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు చైనా వాళ్ళకు కూడా ఈ ఆయిల్ ప్రైజులు ఇవన్నీ ఎక్కువైపోతోంది. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే అమెరికా వాళ్ళు ఈ దొంగదారుల్లో ఇరాన్ చమురు ఎలా వెళ్తుందో దాన్ని అరికట్టడానికి అమెరికా వాళ్ళు అక్కడ చెక్ పెట్టారు, హార్మోజ్ నుంచి ఏది వెళ్ళడానికి వీలు లేదని. అప్పటి నుంచి వాళ్ళకి సప్లైస్ ఆగిపోయింది కాబట్టి చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్ని వాడుకుని మళ్ళీ శాంతి చర్చలు ఇవి అవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఏంటంటే జియో పాలిటిక్స్లో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, స్వార్థమే ఉంటుంది కానీ ఏదో నిజమైన శాంతి దూతలు అయితే ఎవరు ఉండరు. సో అందు గురించి ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది. నేను అనుకోవడము యుఎస్ వాళ్ళు కూడా తాత్కాలికంగా ఎందుకన్నారంటే వాళ్ళకి వింటర్ కాబట్టి ఆ కంట్రీస్ కి ఇప్పుడు చాలా అవసరం కాబట్టి ఎనర్జీ, గ్యాస్ ఇవన్నీ వాళ్ళు ఈ వార్మర్స్ లేకపోతే చలికి చాలా మంది చచ్చిపోతారు న్యాచురల్ గా, కాబట్టి వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. కరెక్ట్. అంటే ఇంకోటి మనం చూడాల్సింది అది యూరోప్ వాళ్ళకి, ఎందుకంటే ఒక పక్క రష్యా నుంచి రావట్లేదు, ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి రావట్లేదు. సో అదొకటి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇరాన్ వాళ్ళకి ఒక $250-300 బిలియన్ ఇస్తామన్నారు. ఆ ఫండింగ్ అంతా ఎవరు చేస్తా అన్నారు? యూరోపియన్ దేశాలు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళు. అవి కాకుండా మన ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, దుబాయ్, ఖతారు, వీళ్ళు చేస్తామన్నారు. కానీ అమెరికా చేస్తారని ఏం ఒప్పుకోలేదు. అమెరికా వాళ్ళు తాత్కాలికంగా ఒప్పుకుంది ఏంటంటే చమురు ధర ఎప్పుడైతే పడిపోతుందో యుఎస్లో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఆ తగ్గడంతో వాళ్ళకి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది కదా, దాంట్లో వాళ్ళకి కొంచెం ఇంకా ఎందుకంటే వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాపులారిటీ రేటింగ్ పడిపోతుంది కాబట్టి దాని మీద పెరిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు. కానీ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదు. ఇది చైనాకి, రష్యాకి జరుగుతూ ఒక పక్క, ఇటు పక్క ఏమో యుఎస్, నాటో వాళ్ళు ఆడుతున్న ఈ ప్రాక్సీ గేమ్ అండి. ఓకే సార్, అమెరికా రక్షణ మంత్రి హెగ్స్బీత్ ఏమన్నారంటే భారత్ను ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకమైన పిల్లర్గా అభివర్ణించారు. అంటే అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యం నుంచి భారత్కు ఇట్లాంటి ఒక ప్రశంస దక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అమెరికా వాళ్ళని మనం ఎప్పుడు నమ్మకూడదండి. సో అమెరికా వాళ్ళని మనం ఎప్పుడు నమ్మలేము. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఏం మాట మాట్లాడతారో మనకు తెలియదు. సో ఈరోజు నువ్వే గొప్ప అంటాడు, మళ్ళీ నువ్వే ఇట్స్ అ డెడ్ ఎకానమీ అంటాడు. సో ఇటువంటి మాటలు మాట్లాడతారు కాబట్టి మనం అంతగా పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆత్మనిర్భరత మనం ఎలా ఉండాలో మనం అది చూసుకోవాలి. కానీ వీళ్ళ ప్రశంసలకి ఏదో మొత్తం మనల్ని మునగ చెట్టు ఎక్కిస్తారు వాళ్ళు అక్కడి నుంచే కిందకి పడేస్తారు కాబట్టి దాని అంత పెద్ద ప్రశంసలకు పొంగిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు అంటారు. అంతే అంతే అంతే. సార్, మనం గతంలో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, కేంద్రంలో భారీ ప్రక్షాళన దిశగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనుకున్నాం. కానీ అది ఎందుకో ఇంకా ఎందుకు అది దోబూచులాటల్లోనే ఉంది. ఎప్పటి లోపల ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది? ఎప్పటి లోపల నిజంగా అట్లాంటి ఆలోచన నడుస్తుందా, లేకపోతే అది ఊరికే పీలర్ వదిలేశారా? జనాల్లో ఎట్లా చర్చ జరుగుతుందో ఏమో అని. అంటే ఇంగ్లీష్లో మనకు ఒక సామెత ఉంది, దేర్ కెనాట్ బి స్మోక్ వితౌట్ ఫైర్ అని. నిప్పు లేదే పొగరాదు అని. అంటే మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అంశము మొత్తము మీడియాలో వచ్చింది, పెద్ద పెద్ద క్రెడిబుల్ సోర్సెస్ ఉన్న మీడియాలో కూడా వచ్చింది కాబట్టి అది మనము ఉందేనా చూడొచ్చు. ఎందుకంటే మోదీ గారి మొదటి టర్మ్, రెండవ టర్మ్ లో కూడా ఇలాంటి సమయంలోనే చేశారు కాబట్టి వస్తుంది. కానీ ఒకటి చూడాలంటే ఈ కాక్రోచ్ పార్టీ సోనం వాంగ్చుక్ మనకి నిరాహార దీక్ష చేస్తున్నాడు.
ఇప్పుడే చేస్తే వాళ్ళ క్రెడిట్ ఇచ్చినట్టు ఉంటుందని, లేకపోతే ఇంకే కారణం వాళ్ళకి భయపడి మార్చినట్టు అనుకునే అవకాశం ఉందని. కాబట్టి చూడాలి వీళ్ళది ఎప్పుడైతే అయిపోతుందో, ఎన్ని రోజులు నడుస్తుంది నడవని అని. తద్వారా మోదీ గారు కూడా వారు విదేశీ ప్రయాణాలు జరిగాయి, మనకి ఇండోనేషియాకి వెళ్ళడము, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా వెళ్ళారు. కాబట్టి మనము అది కూడా ఒక డిలే చేయడం కూడా ఒక వాళ్ళ స్ట్రాటజీగా మనం చూడొచ్చు. ఎందుకంటే మోదీ గారి, అమిత్ షా గారి వ్యూహాలు ఎవరికి అర్థం కావు. వాళ్ళు మనం కూడా అంతే, ఇంత పెద్ద పెద్ద మహామహులే దాంట్లో పప్పులో కాలేస్తారు. కాబట్టి నేను అనుకోవడము ఈ వర్షాకాల సమావేశాల ముందు అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే దాని తర్వాత అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది ఎంపీలు వాళ్ళందరూ టీఎంసీ నుంచి, శివసేన నుంచి ఇటు పక్క రావడం జరిగింది. కాబట్టి వాళ్ళలో కూడా కొద్ది మందికి అవకాశం ఇవ్వాలి కదా. సో అందు గురించి మనం ఎప్పుడైనా అవ్వచ్చు. అది వి డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు. సార్, మోదీ గారి పర్యటనలు ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఏంటి అంటే ఆ పర్యటనల వల్ల భారత్కు వస్తున్నటువంటి ఏవైనా మంచి డీల్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఆ పర్యటనల యొక్క ఫలితాలు ఏంటి అసలు భారత్కు? అంటే ఏ విదేశీ ప్రయాణం అనా అండి, 4 అంశాలు చాలా ముఖ్యమండి. ఒకటి ఏంటంటే దౌత్యపరంగా ఏం జరుగుతోంది, వాణిజ్యపరంగా ఏం జరుగుతోంది, రక్షణ పరంగా ఏం జరుగుతోంది, వ్యూహాత్మకంగా ఏం జరుగుతోంది. అయితే ఇండోనేషియా మనం చూసుకుంటే అండి, సాంస్కృతి పరంగా మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే వారు చెప్పడము, అది కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ లార్జెస్ట్ ముస్లిం కంట్రీ, మా డిఎన్ఏ ఇండియా డిఎన్ఏ ఒకటే అని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఇంకోటి పెద్ద మందిరం కూడా మన ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రెనోవేషన్ చేస్తామని చెప్పారు. అది కూడా చాలా పెద్ద స్టెప్. అక్కడే ఏంటంటే త్రిమూర్తుల గుడి మందిరం, అది అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. అక్కడే రామాయణం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ బాలి అనే ఒక ద్వీపం ఉంది అక్కడ. అవును, ఆ బాలి ద్వీపంలో 85% మంది హిందువులే ఉన్నారు. అక్కడ కూడా వేదం నేర్పించే గురువులు ఉన్నారు, అక్కడ శిష్యులు అందరు ఉన్నారు. సో అందు గురించి ఏంటంటే అదొకటి కల్చర్ పరంగా. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది వాణిజ్య పరంగా. ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ ఉన్నాయండి, అవి నికిల్ అనే ఒక మినరల్ ఉంది. అది చాలా పెద్ద కాంపోనెంట్, అది ప్రపంచంలోనే రెండో పెద్ద అతి పెద్దది ఏదైతే ఉందో అది అక్కడ ఉందన్నమాట. సో అందు గురించి దాని మీద కూడా మనకి వాళ్ళ దగ్గర నుంచి మనకి తెచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. సో ఇంకోటి ఏంటంటే రక్షణ పరంగా కూడా మన చైనా వాళ్ళేమో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటున్నారు, మనం నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అంటున్నాం. చైనా వాళ్ళకి ఎగుమతి దిగుమతులు ఏవైతే ఉన్నాయో మలక్కా స్ట్రైట్ నుంచి అవుతూ ఉంటుంది. దాని దగ్గర ఉండే పోర్ట్తో మన స్థావరాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అక్కడ. సో అందుగురించి చైనా వాళ్ళు మన ఎలా దిగ్బంధనం చేయాలనుకుంటున్నాం, మనం కూడా వాళ్ళకి చెక్ పెడుతున్నాం అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా పెద్దది ఇండోనేషియా. ఇంకా డిఫెన్స్ పరంగా మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వియట్నాంకి ఇచ్చాము, నెక్స్ట్ ఫిలిప్పీన్స్కి ఇచ్చాము, ఇప్పుడు వీళ్ళకి కూడా మనం ఇస్తున్నాం అనమాట. ఆ విధంగా మనకి రక్షణ పరంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 50,000 కోట్ల ఎగుమతి చేయాలి మేము డిఫెన్స్ పరంగా అనుకున్నారు. దాంట్లో ఇది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. మీరు నెక్స్ట్ అన్నారు ఇప్పుడు ఇక్కడ అలాగే మోదీ గారికి ఏంటంటే చాలా వాళ్ళ హైయెస్ట్ సిటిజన్ అవార్డు కూడా ఇచ్చారు ఇండోనేషియాలో. ఆ విధంగా చూసుకుంటే ఇండోనేషియా చాలా సక్సెస్ఫుల్ ట్రిప్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన అంశము ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఏంటంటే యురేనియం ఏదైతే ఉందో వాళ్ళ ఎప్పటి నుంచో బహుశా 15-20 సంవత్సరాల నుంచి ఆగిపోయింది, వాళ్ళు మనకి యురేనియం ఇస్తామని చెప్తున్నారు. సో అది మనకేంటంటే మనకి 100 GW పవర్, న్యూక్లియర్ పవర్ మనం డెవలప్ చేసుకోవాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి అదొక మంచి పరిణామం. దాంతోపాటు మీరు చూడండి, ఒక సంవత్సరం కిందట జస్టిన్ ట్రూడో ఏం ఇచ్చారంటే ఈ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రభుత్వం ఒక పాత్ర ఉంది అని చెప్పారు. ఆయనకి ఇంటెలిజెన్స్ ఎక్కడ వచ్చింది? ఈ ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్, యూకే, కెనడా, ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాలకు కలిపి 5 ఐస్ అని ఒక ఉంది వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది. వాళ్ళు ఇచ్చారు నాకు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏమైంది, కెనడా వాళ్ళు అసలు భారతదేశ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. న్యూజిలాండ్ వాళ్ళు కూడా చెప్పారు, ఈవెన్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఈ విజిట్ వల్ల
మనకి నెగటివ్గా ఉండి లేకపోతే న్యూట్రల్గా ఉండే వాళ్ళని కూడా మనకు మిత్రులుగా మార్చుకుంటున్నాం. సో మెల్బోర్న్ కూడా చూడండి, మెల్బోర్న్ ఏంటంటే ఆస్ట్రేలియాలో చాలా అతిపెద్ద నగరం అది. దాంట్లో ఉండే వాళ్ళ కల్చరల్ క్యాపిటల్ అంటారు వాళ్ళు. అటువంటి మోదీ గారు వెళ్ళడము, అక్కడ వచ్చిన గ్రాండ్ వెల్కమ్ కూడా మనం చూసుకుంటే అండి, అంటే మనకి అక్కడికి వెళ్తున్న స్టూడెంట్స్ కి భారతదేశానికి ఇచ్చే విలువను కూడా మనకు తెలుస్తుందండి. అంటే సాంస్కృతి పరంగా లేకపోతే దౌత్య పరంగా కూడా చాలా మంచి స్టెప్ ఇది. ఇంకోటి ఏంటంటే చైనాకి చెక్ పెట్టడానికి క్వాడ్ అని ఉంది. ఒక జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, ఇది పసిఫిక్ రీజియన్ లో. ఇది కూడా ఇంకా బాండింగ్ మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి అయింది. సో ఆ విధంగా ఏంటంటే ఆస్ట్రేలియాలో కూడా వెళ్ళడము. ఇంకోటి ఏంటంటే అక్కడ కోల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, మన భారతదేశంలో కూడా బొగ్గు బాగా దొరుకుతుంది, కానీ క్వాలిటీ ఏదైతే ఉందో అది అక్కడ చాలా మంచిది ఉందండి. సో అది ఒక ఇది. సో ఒకటి చూడాల్సిన క్రిటికల్ మినరల్స్ ఒకటి, ఎందుకంటే 80% మనకు వాళ్ళ చైనా మీదే ఆధారపడి ఉన్నాము. దాన్ని ఉపయోగించుకుని చైనా మిగతా దేశాల్లో ఉన్న ప్రొడక్షన్లు అవన్నీ ఆపేస్తుంది. మనం అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఎల్ఎన్జి యుఎస్ నుంచి తెచ్చుకుంటాం, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడుతుంది. కానీ ఆస్ట్రేలియా నుంచి అయితే మనకు తక్కువ ఉంటుంది అనమాట ఆ ధరలు. అంటే ఈ డీ రిస్కింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో మోదీ గారు ఇది చేస్తున్నారు. ఇంకోటి మనం చూడాల్సింది న్యూజిలాండ్ దగ్గరకు వచ్చింది. న్యూజిలాండ్ దగ్గరికి గత 40 సంవత్సరాల నుంచి మొదటిసారి ఒక ప్రధాని న్యూజిలాండ్కి వెళ్ళడం జరిగింది. మనం చిన్న దేశమే అనుకుంటాం, కానీ అక్కడ ఉండే అవకాశాలు, మ్యారిటైమ్ అంటారు, సో దాంట్లో ఉండే మనకి సముద్ర మార్గం నుంచి ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు, దాంతోపాటు మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఒక 6% మంది అక్కడ ఉన్నారండి. ఇప్పుడు మనం క్రికెట్ లో చూసామనుకోండి, న్యూజిలాండ్ రచిన్ రవీంద్రన్ అంటున్నారు, అలాగే ఇంకా సోది అని ఇంకో అతను ఉన్నారు, హాకీలో కూడా అలాగే ఉన్నారు. అంటే మన వాళ్ళు కూడా అక్కడ మంచి అవకాశాలు అక్కడ వస్తున్నాయి. దాంతోపాటు గత సంవత్సరం న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు FTA మన ఒప్పందం చేసుకున్నారు. 57% వరకు మనకి ఏదైతే టరీఫ్లు ఉన్నాయో అవన్నీ మొత్తం ఎత్తేసారు అనమాట, ఫ్రీ ట్రేడ్ అనమాట. దాంతో 20 నుంచి 30 బిలియన్ల డాలర్ల వాణిజ్య ఒప్పందాలు జరగబోతున్నాయి. సో అది మనకి వాణిజ్య పరంగా కూడా మంచి ట్రిప్ అని చెప్పచ్చు. ఈ 6 రోజుల ట్రిప్ ఏదైతే ఉందో మంచి పరిణామం అని చెప్పాలి. అంటే మోదీ గారు వెళ్తున్నారు అంటే అది మామూలు మీడియాలో లేకపోతే ఎవరో అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని ఎక్కడ వెళ్ళొద్దు అన్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు అంటారు, కానీ మోదీ గారు ₹1 దాని మీద ఖర్చు పెడుతుంటే మనకు మినిమం ₹100 వరకు తిరిగి వస్తున్నాయండి. సో అందు గురించి ఇది మంచి పరిణామంగా మనం పరిగణించవచ్చు. సో ప్రసాద్ గారు, ఒకవైపు గ్లోబల్ డిప్లొమసీలో భారత్ దూసుకుపోతుంది, కానీ తన సరిహద్దు ప్రాంతాలు ఏదైతే మాల్దీవులు కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్, ఈ మన సరిహద్దు దేశాల మీద ఈ చైనా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం బాగా ఉంటుంది. ఇది మన విదేశాంగ విధానానికి ఎలాంటి సవాళ్ళు విసురుతోంది అంటారు? తప్పకుండా అది పెద్ద సవాలే అండి. సో కానీ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్, చైనా మనకు శాశ్వత శత్రువులే. అవును. సో ఎప్పుడైతే ఈవిడ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిందో, యూసఫ్ లేకపోతే ఈవెన్ తరీక్, బంగ్లాదేశ్ లో కూడా మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అవును, యాంటీ ఇండియా అయితే కంపల్సరీ ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మధ్య మాల్దీవులు కూడా వచ్చింది, మాల్దీవులు కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. అవును. మోదీ గారు జస్ట్ అక్కడ లక్షద్వీప్ లో వెళ్ళి ఒక ఫోటో పెట్టగానే వాళ్ళ టూరిజం పడిపోయింది. మళ్ళీ వీళ్ళు కాళ్ళ బేరంక రావడం జరిగింది. మళ్ళీ అక్కడ మన రిలేషన్ సెటరేట్ చేసుకుంటూ వచ్చాం. బంగ్లాదేశ్ అంటారా, వాళ్ళ నిత్యావసర వస్తువులకి వాళ్ళ మన మీదే ఆధారపడి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ప్రజలు ఎప్పుడైతే సువేందు అధికారిని ఎన్నుకుని అక్కడ మనకి లా అండ్ ఆర్డర్ టైట్ చేయడము, అక్కడి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆపడము, ఇవన్నీ చేయడం ద్వారా బంగ్లాదేశ్ కూడా తెలిసి వస్తుంది. వాళ్ళు జస్ట్ లైక్ దట్ వచ్చేయలేరు, చాలా మందిని వెనక్కి పంపించారంట కదా. ఎందుకంటే జమైతీ ఇస్లామిక్ కూడా ఫండింగ్ చేసింది TMC అని రిపోర్ట్లు ఉన్నాయి. అందుగురించి ఆ బార్డర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి సీట్లు బాగా వచ్చాయి జమైతీ ఇస్లామీ. ఈ విపరీత ధోరణి ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లో ఉంది. కానీ మనం చూడాల్సింది చాలా తక్కువ మంది తెలిసిన అంశం ఏంటంటే మనం అన్నోన్ మెన్ అంటున్నాం. మనం అక్కడ ఇక్కడ పాకిస్తాన్ లో అన్నోన్ మెన్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ బంగ్లాదేశ్ లో. సో అన్ని మార్గాలు, సామధాన దండోపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భారత్ ఉపయోగిస్తుంది. వాళ్ళని కంట్రోల్ చేయాలి. కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులకు భారత్ మీద ఆధారపడి ఉన్నారు. వారే కాదు, ఈవెన్ చాలా సార్లు పంపిస్తున్నారు కదండి. ఈవెన్ నేపాల్ పంపిస్తున్నాం, శ్రీలంకకు పంపిస్తున్నాము, ఈవెన్ పాకిస్తాన్ కూడా సాయం చేసింది కదా భారత్. అంటే ఇవన్నీ ఏంటంటే అండి
అన్ని ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి. సో అందు గురించి ఏంటంటే చైనా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. మనల్ని ఇందాక చెప్పారు కదా, భారత్ని పొగిడారు అని. భారత్ మీద అతి ప్రేమ వచ్చి ఏం పొగడలేదు. చైనాని చెక్ పెట్టాలంటే భారత్ కూడా వాడుకోవాలన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చైనా వాళ్ళది విస్తీర్ణ ధోరణి, ఎక్స్పాన్షన్ యాటిట్యూడ్ అంటే విస్తరణ ధోరణి. సో అందుకు దాన్ని ఆపేయాలంటే భారత్ లాంటి దేశాలు ఉండాలి. యుఎస్ వాళ్ళు కలవాల్సిందే, యుఎస్కి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అక్కడ. సో అవన్నీ తాత్కాలికంగా ఒకసారి పైకి లేపుతారు, ఇవన్నీ చేస్తుంటారు, అవన్నీ సహజమే. కానీ భారత్కి ఈ ఛాలెంజ్ అయితే ఉంది. పర్ల్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఏవైతే ఉందో అది ఉంది. కానీ భారత్ కూడా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాము. వాడు మనకు చెక్ పెట్టాలంటే వాళ్ళు కూడా వాళ్ళని మనం ఎన్సర్కిల్ చేస్తున్నాం. ఎందుకంటే జపాన్ నుంచి, సౌత్ కొరియా నుంచి, మిగతా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియట్నాము, ఆస్ట్రేలియా, ఈ దేశాలందరితో ఒప్పందం చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే జపాన్ వాళ్ళు అసలు వాళ్ళ డిఫెన్స్ మీద బడ్జెట్ అవన్నీ అంత పెద్దగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడలేము. యుఎస్ ఎప్పుడైనా మారిపోవచ్చు, మనం ఎంతైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న ఏదైతే ఉందో మేలుకొలుపు వాళ్ళలో కూడా వచ్చేసిందండి. సరే, ఒకవైపు ఇట్లా ఉంది కదా అంతర్జాతీయంగా, జాతీయంగా, మన దేశంలో మాత్రం ప్రాంతీయ పార్టీల ప్రభావం బాగా పెరుగుతోంది అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా చూసుకుంటే. సో ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనేది ప్రాంతీయ పార్టీల మద్దతు మీద ఆధారపడి ఉండే అవకాశంగా ఉందా, లేదా దీన్ని మార్చడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే జాతీయ పార్టీగానే బీజేపీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వచ్చే నిజంగా ఎన్నికలు జరిగితే? అంటే ఇప్పుడు చూసుకోవాల్సిన అంశం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు పుంజుకున్నాయని మీరు అంటున్నారు, లేదు అని నేను అంటున్నాను. మీరు ఎలక్షన్ చూసుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, టిఎంసి ఓడిపోయింది, బీజేడీ ఓడిపోయింది, జేడీయూ కూడా అంత పెద్ద స్ట్రెంత్ ఏం లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ డిఎంకే ఓడిపోయింది. సరే, టీవీకే కూడా ప్రాంతీయ పార్టీ ఒప్పుకోవాల్సిందే. సో ఎవరైతే బలంగా బీజేపీకి వ్యతిరేకంగా నుంచున్నారో వాళ్ళందరూ వీక్ అయ్యారండి. సో వీక్ చేశారా? ఏమండి, రాజకీయంలో ఎవరు మనకి ఏంటంటే చారిటీ నడిపించదు కదండి. ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారా? ఇన్ పాలిటిక్స్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అండ్ పాలిటిక్స్ అన్నమాట. సో అందు గురించి బీజేపీ కూడా పవర్ ఇంపార్టెంట్. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ కన్నా పవర్ లో లేకపోతే ఎవడు పట్టించుకోడు కదా. సో అందు గురించి పవర్ ఇంపార్టెంట్. శివసేన పరిస్థితి అది శివసేన అయిపోయింది. సో అందు గురించి ఇవన్నీ వీక్ అయ్యింది. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమవుతుందంటే నెరేటివ్ వచ్చేసరికి యూపీ ఎలక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఒక్కటే బలంగా నిలబడిందంటే మనకి పశ్చిమ భారతదేశంలో, లేకపోతే ఉత్తరాన, లేకపోతే మధ్య భారతదేశంలో, లేకపోతే ఈశాన్యంలో, ఇటు పక్కన చూసుకుంటే మొత్తం అన్నిట్లో అక్కడ నేను అనుకోవడము ఏం అవ్వబోతోంది అంటే దక్షిణాదిలో కాంగ్రెస్ బాగా పుంజుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు పవర్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, తమిళనాడులో కూడా కొల్లుడు అంతే. సో అందు గురించి ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఎలక్షన్లు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫైట్స్ ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు పంజాబ్లో కూడా పుంజుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో నేను అనుకోవడము కాంగ్రెస్ బీజేపీ స్ట్రైట్ ఫైట్ ఉంటుంది. రీజనల్ పార్టీస్ ఎవరైతే వాళ్ళు మంచి క్యాడర్ని చూసుకుంటున్నారో, ఎక్కడైతే బూత్ లెవెల్లో ఈ బిల్డ్ చేసుకున్నారో, ఒక నాయకుడి మీదే కాకుండా నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే చాలా మటుకు నేను అనుకోవడం తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసిందని చెప్పినా ఓడిపోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలి అందరం. అంటే కేసీఆర్ తిట్టారనుకోండి, ఏదైనా ఒక బూతు మాటలు మాట్లాడినా సరే, అరే మనకి ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని కొంచెం సానుభూతి ఉంటుంది. ఈ కేసీఆర్ బూతులు తిట్టారని నెక్స్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న నాయకులు బూతులు తిడితే జనాలు తట్టుకోలేరు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కొట్టినట్టు అవుతుంది. టీఎంసీ కూడా అదే పని చేసింది. మమతా బెనర్జీ అరిసిందంటే సరే, ఆమె పెద్ద ఆమె ఎప్పటి నుంచో కష్టపడి వచ్చింది. వాళ్ళ స్థానికంగా గల్లీ లీడర్లు కూడా వాళ్ళు కూడా ఇంకా అలాగే అందరు తిట్టేసి కొట్టేసి చేస్తే ఒప్పుకోరు కదా. మామూలు పొలైట్గా ఉండాలి, జనాల సమస్యల గురించి పోరాడాలి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మనం పోరాడాలి. అట్లా ఎవరైతే చేస్తారో అటువంటి పార్టీలు ఉంటాయండి. సో ఏ పార్టీ వెళ్ళిపోదు అనమాట. ఎందుకంటే
రీజనల్ పార్టీలకి ఉండే స్ట్రెంత్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే రీజనల్ ఆస్పిరేషన్స్ని బాగా చెప్పగలిగింది మరి రీజనల్ పార్టీసే కదా. నేషనల్ పార్టీలు వాళ్ళ స్కోప్ మొత్తం అక్రాస్ ద ఇండియా ఉంటుంది. వీళ్ళకి వాళ్ళ పర్టికులర్ వాళ్ళ స్టేట్దే ఉంటుంది కాబట్టి రీజనల్ పార్టీస్ నేను అనుకోవడము ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో బాగా బలంగా ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ధృతరాష్ట్రుల్లాగా అయిపోతారు ఆ నాయకులు, కష్టపడి పైకి వచ్చిన నాయకులు మనుగడ లేకుండా పోతాయి అటువంటి పార్టీ. ప్రసాద్ గారు, మొన్న ఒక సర్వే వచ్చింది, మోడీ గారి ప్రభ తగ్గింది, ఆయన పట్ల ప్రజల్లో పాపులారిటీ అనేది తగ్గిందని చెప్పి ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? తగ్గింది అంటే ఇప్పుడున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, సామాన్యులకి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు వర్షాలు పడలేదు, రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత, మాకు సమయానికి ఈ నీళ్లు అందట్లేదు, నీళ్లు లేవు, లేకపోతే మనకు ఫర్టిలైజర్లు అందట్లేదు, ఇటువంటివి, లేకపోతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల సమస్య ఉంది. ఏదైనా కారణం ఏదైనా ఉండొచ్చు, జియో పొలిటికల్ ఉండొచ్చు, యావత్ ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఇటువంటి సమస్యలు ఉండేటప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత మొదలవుతుంది. ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి వ్యతిరేకత మొదలవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను అనుకోవడం మనకి దేశంలో మరి మోదీ గారు, రాష్ట్రంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, సరే ఇక్కడ కూడా అంటారు ఈయన వచ్చినప్పటి నుంచి మాకు వర్షాలు లేవు. ఒకరితో మాట్లాడుతూ ఇప్పుడే క్యాబ్లో వస్తుంటే మాట్లాడుతుంటే వారు అన్నారు, సార్ పేషెంట్ ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ గారి గొప్పతనం ఏముందండి, ఇప్పుడు వర్షాలు లేకపోవడం అంటే పేషెంట్ అనారోగ్యంగా ఉంటే ఎలా బాగు చేస్తారో డాక్టర్ గారి గొప్పతనం అప్పుడు ఉంటుంది. అలాగే మరి రాజకీయ నాయకులు కూడా అంతే కదండి, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మొత్తం వర్షాలు బాగుపడి రియల్ ఎస్టేట్ అంతా బాగుంటే వాళ్ళ గొప్పతనం ఏముందండి, వర్షాలు లేనప్పుడు మాకు నీళ్ళు ఎలా వస్తుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాలేనప్పుడు మాకు అవకాశాలు ఎట్లా వస్తుంది అని చేసేవాళ్ళు గొప్ప నాయకులు అవుతారు కదండి. అంటే సామాన్యమైన ఒక క్యాబ్ డ్రైవర్ చెప్తున్నప్పుడు వాళ్ళలో ఎంత అవగాహన ఉందో మనం చూడాలండి. ఏదో వాళ్ళు ఊరు వాళ్ళు లేకపోతే ఇక్కడ వాళ్ళే డిసైడ్ చేసేది, ఎంతో అంత ఇష్యూలు ఉంటాయి తప్పనిసరి. సో దానికి ఇంకా ఎలా ఎదుర్కొంటారు అంటే మోదీ గారు వారి విషయంలో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఎటువంటి సమస్యనైనా వారు అవకాశంగా మార్చుకుంటారు. సో మనకి ఇప్పుడు వస్తున్న సమస్యలని వారు ఎలా అవకాశంగా మార్చుకుంటారు అనేది మనం చూడాలి. ఎందుకంటే కొన్ని ఈ ఏఐ లేకపోతే ఇంకేమున్నా సరే మనం సర్వీసెస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తున్నామండి. రైతులకి ఏంటంటే మనకి ఇప్పుడు అందరికి జీతాలు పెరుగుతున్నాయి కదండి, రైతులకి ఎంత గిట్టుబాటు వస్తుందండి? లేదు పాపం. ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాల కిందట ఒక కేజీ బియ్యము 40 రూపాయలు 45 రూపాయలు, ఇప్పుడు 60 రూపాయలు అండి. అంటే ఎంత, ఈ 10 సంవత్సరాల్లో 25% ఎంత పెరిగినట్టు, అంతే కదా. ఇంతలో మరి జీతాలు అంతా పెరిగాయి కదా, మరి 100% పెరిగాయి. వాళ్ళు ఒక కౌలుకి పెట్టుకున్న, ఎవరైనా కూలీ పెట్టుకున్న వాళ్ళ జీతాలు కూడా పెరిగాయి కదా. వాళ్ళు దాంట్లో వాడాల్సిన ఫర్టిలైజర్ ఇవన్నీ రేట్లు పెరిగాయి కదా. మరి వాళ్ళకి ఏం గిట్టుబాటు అవుతోంది? ఆ బంధు ఈ బంధు లేకపోతే ఇవన్నీ ఇచ్చినా సరే అవి సరిపోవండి. సో ఏంటంటే ఇంకా మోడర్నైజేషన్ చేయాలి. కానీ మిగతా ఇంతమంది ఉద్యోగాలు అందరూ మనకి దీని మీద, వ్యవసాయం మీద ఆధారపడితే మరి వాళ్ళందరికీ రేపు పొద్దున ఈ ఎక్విప్మెంట్లు ఇవన్నీ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? దగ్గర మనకు చెప్పాలంటే ఒక 50 కోట్ల మందికి మనకు ఉద్యోగ అవకాశాలు ఇంకా క్రియేట్ చేయాలి. ఇంకో వైపు వెళ్ళాలి అంటే ఉద్యోగంలో వాళ్ళ ఇటువైపే వ్యవసాయం మీద ఆధారపడకుండా మిగతా వాటి మీద కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంటే వచ్చే నెక్స్ట్ వీళ్ళు వికసిత్ భారత్ అంటున్నారు కదా, వికసిత్ భారత్ అవ్వడానికి ఎలా చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సెమీ స్కిల్ వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తుంది, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఎలా క్రియేట్ చేస్తారు అవకాశాలు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. సో మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటుంది, కానీ ఈ వచ్చే సమస్యని ఎలా అవకాశంగా మార్చుకుంటారని మనం వేచి చూడాలండి. సార్ ప్రసాద్ గారు, ఫైనల్గా ఒకటి చెప్పండి. సర్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి, ముఖ్యంగా పర్టికులర్గా ఎక్కువ శాతం ముస్లింల ఓట్లు తొలగిస్తున్నారు, ఎవరైతే బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉన్న వాటిలో ఓట్లను తొలగిస్తున్నారు. సో ఈ విమర్శలు ఎక్కువ చేస్తున్నారు, అంటే ప్రతిపక్షాలు కావచ్చు, ఏం కావచ్చు. అసలు దీనికి ఏంటి అసలు సర్ ఉద్దేశం ఏంటి? బీజేపీ అంటే ఓన్లీ ఓటర్ కార్డు వరకే పరిమితమా? దీన్ని ఫ్యూచర్లో ఏమన్నా దీన్ని ఒక ఏమంటారు సిటిజన్షిప్ కింద మార్చే అవకాశం ఉందా? దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది ఎలక్షన్ కమిషన్ అండి, సిటిజన్షిప్ అనేది హోమ్ మినిస్ట్రీదండి. అవును, రెండిటికి సంబంధం లేదు. ఈ సర్ అనేది కేరళలో జరిగింది,
తమిళనాడులో కూడా జరిగింది. అవును. సో వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. ఎక్కువ శాతం డిలీషన్ అయింది తమిళనాడులో జరిగింది. ఏ ఒక్క కంప్లైంట్లు రాలేదు. వెస్ట్ బెంగాల్లో కూడా జరిగిందే ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిలీట్ అయిపోయింది. ఒకవేళ నిజంగా మీరు సంబంధించి డాక్యుమెంటేషన్ ఇవ్వకపోతే మళ్ళీ ఫామ్ 6 అని ఉంటుంది, సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇచ్చి కొత్తగా మళ్ళీ ఓటర్ ఐడి అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే లేని భయాల్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే 2002లో జరిగింది కదా, అప్పుడు కూడా చేశారు. యాజ్ పర్ ద లా ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో అవుతున్నారు. లేని భయాలు క్రియేట్ చేయడము. ప్రత్యేకించి తెలంగాణలో నెంబర్ 1 పార్టీ ఆన్ ద గ్రౌండ్ సార్ గురించి బాగా పనిచేస్తోంది ఎవరైనా ఉన్నారు అంటే బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కొంచెం గ్రామ స్థాయిలో 100% ఎఫర్ట్ పెడుతోందంటే ఎంఐఎం అండి. బ్రహ్మాండమైన ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళు. సో అందు గురించి ఒక పక్క వాళ్ళు క్రియేట్ చేసే నాయిస్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది, ఆన్ ద గ్రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ గ్రామ స్థాయిలో చేస్తున్నారు వాస్తవం, కానీ అర్బన్లో బీఆర్ఎస్ కూడా అంత పెద్దగా ఏం చేయట్లేదు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ చేస్తోంది. మిగతా పార్టీ ఏమి చేయకుండా, అంత పెద్దగా చేయకుండా ఉండేది కాంగ్రెస్. ఏదో కోర్టు కేసు అవి ఇవి అంటున్నారు, కానీ బీజేపీ ఏమో మరి నేను అంత తీవ్రంగా చేస్తున్నారు, సీరియస్గా తీసుకుని చేస్తున్నారని మాత్రం నేను అనుకోను. సో చాలా మంది బీజేపీ శ్రేణులకి నచ్చకపోవచ్చు, బట్ కుండబద్దలు కొట్టి ఉన్న విషయం చెప్పడం మన ధర్మం కాబట్టి మనం చెప్తాం అంతే. సో అయితే భయం లేదంటారు? డెఫినెట్లీ ఏం భయం లేదండి. ఒకవేళ ఓటు పోయినా సరే ఉన్న ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిలే అవుతున్న కొద్దీ, ఒకవేళ నేను అప్లై చేసిన ఫ్రెష్ ఓటర్ ఐడి కార్డు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆర్టీఐ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీఐ ఫైల్ చేస్తే మనం వెంటనే లీగల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇల్లీగల్ వచ్చారో వాళ్ళు భయపడాలి. అదే లీగల్గా ఉండాలి, ఎవరు ఏం భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, నమస్తే.